జూలై 17వ తారీఖు తొలి ఏకాదశి నుండి కన్యా రాశి వారికి తిరిగే లేదు. వీరు పట్టిందల్లా బంగారమే. నమ్మలేని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. జూలై 17వ తారీఖు తొలి ఏకాదశి నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోందో అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టిని పెడతారు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి ఎన్నెన్నో మార్పులను ఈ కన్యా రాశి వారి సమయంలో చూడబోతూ ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. కన్యా రాశికి చెందినటువంటి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు ఈ సమయంలో వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. దైవ బలం విశేషంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అదృష్టవంతమైన కాలం కనిపిస్తుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు వస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అన్ని ప్రశంసలను అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం నడుస్తుంది. ఒక్క శుభవార్త మీకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా వస్తాయి. సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. ఇష్టదేవత సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలతను అయితే తీసుకొస్తుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి మార్పులను ఈ కన్యా రాశి వారి సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతోంది, గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో వీరు ఎటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో గురుగ్రహం అయితే బాగుంటుందని చెప్పాలి. ఈ సంవత్సరం అంతా శని గోచారం 6వ ఇంటిలో అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి మీ యొక్క దగ్గర పనిచేసే వారి కారణంగా మీ యొక్క వ్యాపారం అభివృద్ధి సాధ్యపడుతుంది. మీ అభివృద్ధిలో మరియు మీ యొక్క సమస్యల్లో కూడా వారు మీకు తోడుగా ఉండడం చేత మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు అనేవి కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే వస్తాయండి. రాహు గోచారంతో పాటుగా గురు గోచారం కూడా చాలా అనుకూలంగా ఉండడం చేత ఈ సమయంలో కుటుంబ పరంగా కొన్ని సమస్యలు అనేవి తీరే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు అవివాహితులు అయ్యుండి వివాహం కొరకు ఈ సమయంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి వారు అయితే కనుక ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీకు వివాహం జరిగే యోగం కూడా కనిపిస్తుంది. అలాగే మీరు వివాహం అయ్యుండి సంతానం కొరకు కానీ ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీకు సంతానం ఏర్పడే శుభ అవకాశం కూడా ఈ సమయంలో కనపడబోతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మొదటి 4 నెలలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మిగిలిన సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. గురువు గోచరం 8వ ఇంటిలో ఉండడం చేత ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే అవసరమండి. కాలేయము, వెన్నెముక మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో కలిగే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే శారీరకంగా ఆరోగ్యం కంటే కూడా మానసికమైనటువంటి ఆరోగ్యం మీకు ఆందోళనకు గురి అయ్యే
ప్రతి చిన్న సమస్యను కూడా పెద్దదిగా ఊహించుకొని భయపడడం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఎక్కువ ఆందోళన చెంది ప్రతిసారి కూడా మీరు ఆసుపత్రికి వెళ్ళడం లేదా వైద్య పరీక్షలు చేయించుకోవడం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో రోగనిరోధక శక్తి అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి అంటువ్యాధుల విషయంలో అలాగే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటే సమయంలో మీకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం కూడా గత సమయం కన్నా కూడా చాలా బాగుపడుతుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గడమే కాకుండా మానసికంగా కూడా మీరు దృఢంగా మారుతారు. 1వ ఇంటిపైన మరియు 5వ ఇంటిపైన గురువు గోచారం ఉండడం చేత చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. 6వ ఇంటిలో శని గోచారం కూడా మీ యొక్క ఆరోగ్యపరంగా మెరుగుపడడానికి సహకరిస్తుంది. సరైన వైద్యం కానీ మందులు కానీ అందడం వలన మీరు మీ యొక్క ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 7వ ఇంటిలో మరియు కేతు గోచారం 1వ ఇంటిలో ఉండడం చేత మీరు మీ యొక్క శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మీకు ఈ సమయంలో చాలా మేలు చేస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం అనే చెప్పాలి. ఆరంభంలో చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు విజయవంతంగా ఎదుర్కొనగలుగుతారు. అంతేకాకుండా గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండడంతో చదువు విషయంలో గతంలో ఉన్నటువంటి బద్ధకం కానీ నిర్లక్ష్య ధోరణి కానీ మీకు తగ్గుతుంది. చదువుపైన ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి తపన కూడా ఎక్కువ అవుతుంది. దాని కొరకు గురువుల మరియు పెద్దల సహకారం కూడా మీరు తీసుకుంటుంటారు. ఈ సమయంలో వారు పడే శ్రమ, వారి యొక్క పట్టుదల పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడానికి మరియు తమ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. గురువు 9వ ఇంటిలో సంచరించే సమయంలో అత్యున్నత స్థాయిలో విద్యావకాశాలు కూడా ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తగినంత కృషి చేస్తే గురుని యొక్క అనుగ్రహం కారణంగా వారు దేశంలో కానీ విదేశాలలో కొని అత్యున్నతమైనటువంటి స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కూడా పొందే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం వారి యొక్క భవిష్యత్తు మరింత మెరుగుపడుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఈ సమయంలో ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారు మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలైనవి త్రాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే మీరు తీసుకోవచ్చు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.